హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అయ్యప్ప జన్మ రహస్యం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం ఒక దివ్యమైన ప్రత్యేకమైన సందర్భం. ఆయనను హరిహరసుతుడు అని కూడా పిలుస్తారు. అంటే హరి అనగా విష్ణువు, హరుడు అనగా శివుడు, వీరిద్దరికీ పుట్టిన కుమారుడు. అయ్యప్ప స్వామి జన్మ రహస్యం వెనుక ఉన్న ప్రధాన కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మహిషి వరం. మహిషాసురుడి సోదరి అయిన మహిషి తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. బ్రహ్మదేవుడిని ప్రార్థించి శివ విష్ణువులకు కలిగిన సంతానం తప్ప మరెవరూ తనను చంపలేరని వరం పొందింది. ఈ అసాధారణ వరం కారణంగా ఆమె దేవలోకంతో పాటు భూలోకంలోనూ తీవ్రమైన విధ్వంసం సృష్టించింది. తర్వాత మోహిని అవతారం ఎలానో తెలుసుకుందాం. మహిషి ఆగడాలను ఆపడానికి దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. పూర్వం క్షీరసాగర మదనం సమయంలో దేవతలకు అమృతం పంచడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అనే మనోహరమైన స్త్రీ రూపం ధరించాడు. తర్వాత దివ్య కలయిక. బ్రహ్మవరాన్ని నెరవేర్చడానికి విష్ణువు మళ్ళీ మోహిని రూపంలోకి మారాడు. ఆ మోహిని రూప సౌందర్యానికి పరమశివుడు ముగ్ధుడై వారిద్దరి కలయికతో ఒక దివ్యమైన తేజస్సుతో కూడిన శిశువు జన్మించాడు. ఆ శిశువే అయ్యప్ప స్వామి. పందలరాజుకు దత్తత. శివకేశవుల తేజస్సుతో జన్మించిన ఆ బాలుడిని పంపానదీ తీరంలో మెడలో మణిమాలతో వదిలిపెట్టారు. సంతానం లేని పందలం రాజు రాజశేఖరుడు వేటకై అటువైపు వచ్చినప్పుడు ఆ శిశువును చూసి తన సొంత కొడుకుగా దత్తత తీసుకున్నాడు. మెడలో మణులు ఉండడం వల్ల ఆయనకు మణికంఠుడు అని పేరు పెట్టారు. తర్వాత మహిషి సంహారం. మణికంఠుడు పెరిగి పెద్దయ్యాక మహిషిని సంహరించి తన అవతార ధర్మాన్ని నెరవేర్చాడు. ఆ తర్వాత తన తండ్రి అనగా పందలం రాజు కోరిక మేరకు శబరిమల కొండపై వెలిశాడు. ఈ విధంగా అయ్యప్ప స్వామి శివ మరియు విష్ణువుల దివ్య కలయిక వల్ల లోక సంరక్షణార్థం జన్మించాడు. స్వామియే శరణమయ్యప్ప.